మీలో ఎవరికైనా నిలబడాలన్న కోరిక ఉంటే వచ్చే ఎలక్షన్స్ లో నిలబడతారు, కానీ ప్రస్తుతానికి ప్రశాంతంగా కూర్చోవాలి. ఎందుకంటే తిరుపతికి పరపతి పెంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి, తిరుపతికి పరపతి పెంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి 7 కొండల్లో ఉన్నాడు. అరైజ్, అవేక్, స్టాప్ నాట్ till the goal is reached. ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్య వరా నిబోధత, సురస్య ధారా నిశిత, దురత్యయ దుర్గం పతః తద్గవయో వదంతి అన్న స్వామి వివేకానందుడు మీలాంటి నాలాంటి యువతి యువకుల ఖండంలో ఉన్నాడు. వ్యవహారిక భాషకు గొడుగు, ప్రాంతిక భాషకు పిడుగు అయిన గిడుగు మనందరి గుండెల్లో ఉన్నాడు. ఎందుకంటే you understand, they understand. Don't understand, they don't understand. If understand, they don't understand. How understand? We understand or not understand? తెలుగులో చెప్తా. మీకు అర్థమైతే అర్థమైందని చెప్పాలి, అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పాలి. కానీ కొంతమంది ఖతర్నాక్ వ్యక్తులు, కొంతమంది ముదుర్లు, మరి కొంతమంది దేశ ముదుర్లు ఉంటారు. వీళ్ళు అర్థమైన అర్థం కానట్టు, అర్థం కాకపోయినా అర్థమైనట్టు బిల్డప్ ఇస్తారు. మీకు అర్థమైందా లేక వ్యర్థమైందా అని నాకు అర్థం కావాలి అంటే మీ ఫేస్ లో స్మైల్ అయినా ఎలగాలి, మీరు క్లాప్ అయినా కొట్టాలి. ఈ రెండు లేకుండా ముఖాలని జిడ్డుగా మట్టిగా పెట్టుకొని, పర్సనాలిటీ మున్సిపాలిటీలాగా పెట్టుకొని వికారమైన ఆకారంతో ఉంటే మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది. ఎందుకంటే ఏ క్లాస్ అయినా అర్థమైనగా చెప్పడానికి చాలా కష్టం, అర్థం కాకుండా చెప్పడం చాలా సులభం. నేను కాలేజీలో పనిచేసేటప్పుడు ఇయర్ ఎండింగ్లో ఫేర్వెల్ పార్టీ జరుగుతూ ఉంది. యాస్ మీద మన వైస్ ఛాన్సలర్ లాగానే ప్రిన్సిపాల్, టీచింగ్ స్టాఫ్ అందరూ వచ్చారు. నా దగ్గర వచ్చిన విద్యార్థులు మీలాగా 100 మంది వచ్చారు. సభ ప్రారంభంగా పోతుంటే ఈ 100 మందిలో ఒకడు లేచి, నరసింహారెడ్డి సార్, మాకు చదువు వచ్చినట్ట రానట్ట అని అడిగాడు. ఆ ఎదవ మాట ఎప్పుడు అడగాలి? ఫేర్వెల్ పార్టీలోనా, వెల్కమ్ పార్టీలో అడగాలి, లేదా ప్రెసెస్ పార్టీలో అడగాలి. ఎప్పుడు అడిగాడు? ఫేర్వెల్ పార్టీ. ఫేర్వెల్ అంటే టైం టేబుల్ ఇచ్చాం, హాల్ టికెట్ ఇచ్చాం, టీ పార్టీ ఇచ్చాం. అది ఎవరు ముందర అడిగాడు? ప్రిన్సిపాల్ ముందర, వైస్ ఛాన్సలర్ ముందర. ఆయన ఏమనుకుంటాడు? ఇప్పుడు సంవత్సరం పొడవునా క్లాస్ చెప్పాడా లేదా అనుకుంటాడు కదా. అవి నేను చెప్పాను, చూడండి రా, నేను చెప్పిన లెసన్, చెప్పని లెసన్, అయిన సిలబస్ కానీ సిలబస్, ఈ రెండు ఎప్పుడైతే మీకు ఒకే రకంగా కనపడతాయో అప్పుడు చదువు వచ్చినట్టు అన్న. ఒకడు లేచి, అయితే మాకు చదువు సార్ అన్నాడు. ఎలా తెలిసిందిరా అంటే, చెప్పింది అర్థం కాలా, చెప్పండి అర్థం కాలా, అయింది అర్థం కాలే, దానికి అర్థం కాలే, రెండు ఒకే రకంగా సార్ అన్నాడు. అలా అంటే చదువు వచ్చినట్టు కాదు. చెప్పిన దాని ద్వారా చెప్పండి కూడా తెలుసుకునే లెవెల్కి దిగితే అప్పుడు చదువు వచ్చినట్టు. అందుకని మనకు సాంస్క్రిట్లో ఒక శ్లోకం ఉంది, ఆచార్యాత్ పాదమాదత్తే పాదం శిష్య స్వమేధయ పాదం సబ్రహ్మచారిభ్య పాదం కాలక్రమేణ చాని. మన టీచర్ ఎంత ఎఫిషియెంట్ అయినా, ఎంత ఎక్స్పర్ట్ అయినా కూడా మనం 1/4 నేర్చుకుంటాం. తర్వాత 1/4 మన సొంత తెలివితేటతో నేర్చుకుంటాం, 1/2 అయింది. ఇంకా 1/4 మన క్లాస్మేట్స్ ద్వారా నేర్చుకుంటాం, 3/4 అయింది. 1 రావాలంటే లైఫ్ లాంగ్, వచ్చేదాకా చదువుకోవాలా, సచ్చేదాకా చదువుకోవాలా, అప్పుడు వస్తుంది. కానీ ఒకటి పూర్తిగా మనకు రాదన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్, ఫ్రీగా వచ్చేదెన్నైనా చీపు అంటామని, రిస్క్ తీసుకొని ఏదైనా సాధించే వాళ్ళమని, పరిష్కారమే లేని ప్రాబ్లం ఎక్కడ ఉండదని, ప్రతిభని మించిన పదునాయుధం లేనే లేదని, సాగుతున్న రహదారుల్లో మొగమోటం కూడదని, ఊచి పెట్టి కాకా పట్టి వ్యవహారం నచ్చదని, ఎంచుకున్న టార్గెట్ వదిలే థాటే తప్పని,
దూసుకువచ్చి ఆత్మశక్తిపై డౌటే రావద్దని, పడినా లేచి తీరం చేరే కిరటం గొప్పదని, ముందుకు తప్ప వెనుకకు మరలని నది మానేస్తామని, ప్రతి ఓటమిలో గెలుపును చెప్పే పాట ఉన్నదని, ప్రయత్నాన్ని ఆపకపోవడమే విజయ రహస్యమని, కాలం కన్నా వేగంగా ఉరికి ఉరికి శిఖరాలెన్నో అతిరేకించే కుర్ర తరానికి స్వాగతం, కొత్త స్వరానికి స్వాగతం. ఆలోచనలు ముసలితనం, ఏనుళ్ళంతా కుర్రతరం, 60 ఏళ్ళు మనసుకు రాని వాళ్ళదే కొత్త స్వరం, కుర్ర తరానికి స్వాగతం, కొత్త స్వరానికి స్వాగతం. ఇదంతా కుర్రతరం, అన్నంతా కొత్త స్వరం. కాబట్టి స్వరానికి తరానికి స్వాగతం. అయితే ఫ్రెండ్స్, మనం ఎక్కడ సక్సెస్ సాధించాలన్నా కూడా 6 ప్రశ్నలు ఉండాలి. వాట్, వై, వెన్, వేర్, హూ, హౌ అని 6 ప్రశ్నలే మన విజయం. ఏది ఎందుకన్న వాదమే తల్లి అయి, ఏది ఎందుకు అన్న వాదమే తల్లి అయి, సకల శాస్త్రములకు జన్మనొసగే, ప్రశ్న లేకయున్న ప్రగతి శూన్యము సుమ, నవయుగాల బాట నర్ల మాట అన్న. కాబట్టి భాష అంటే ఏమిటి? మొదటి ప్రశ్న, భాష అంటే ఏమిటి? చంద్రబోస్ అంటాడు, భాష మన గతపు గుండె ఘోష, భాష మన వర్తమానపు శ్వాస, భాష మన భవిష్యత్తు పైన ఆశ అన్నాడు చంద్రబోస్. అదే డాక్టర్ సి నారాయణ రెడ్డి అంటాడు ఒక మంచి మాట, తెలుగు చచ్చిపోయింది, తెలుగు చచ్చిపోయింది అని కామెంట్లు తమ బిడ్డలకేమో కాన్వెంట్లు. ఎందుకు బతుకుతుంది అది రాశాను, తెలుగు చచ్చి దేవుడు అంటాడు అని బిడ్డలు మాత్రం కాన్వెంట్లో చేర్పిస్తాడు.